పంచాంగం ఫిబ్రవరి 3, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి షష్ఠి ఉదయం 6:53 నుంచి మరుసటి రోజు ఉదయం 4:37 వరకు. నక్షత్రం రేవతి. అర్ధరాత్రి 12:52 నుంచి రాత్రి 11:16 వరకు. వర్జ్యం సాయంత్రం 6:04 నుంచి 7:30 వరకు. రాహుకాలం ఉదయం 8:15 నుంచి 9:40 వరకు. యమగండం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:08. ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆధాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య నిమిత్తం ఆర్థిక ఖర్చు జరుగుతుంది. విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులు పనితనాన్ని మెరుగుపరుచుకుంటారు. ఎదుటి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి. సంతోషంగా ఉంటారు. విలువైన వస్తువును పోగొట్టుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడొచ్చు. కార్యాలయంలో అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనంతో ప్రమోషన్ పొందొచ్చు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. ఈ రోజు కొంచెం విచారంగా ఉంటారు. సమయం ధనం పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశివారు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. ఆర్థిక ఖర్చు చేస్తారు. కార్యాలయంలో అధికారుల మన్ననలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి సింహరాశి. ఆరోగ్యం సహకరిస్తుంది. గతంలో భవిష్యత్తు అవసరాల కోసం పెట్టిన పెట్టుబడి మంచి ఫలితాలను అందిస్తుంది. కొత్త వ్యక్తిని కలుసుకోనున్నారు. వివాహబంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి కన్యారాశి. ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బు సంపాదనకై కొత్త మార్గాలు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక ఖర్చు జరుగుతుంది. సమస్యలను పరిష్కరించాలి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోండి. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. స్నేహితుల మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామితో చికాకుగా ఉంటారు. తదుపరి మకర రాశి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కార్యాలయంలో ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి పని పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి కుంభరాశి. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలుపెట్టడానికి మంచి సమయం. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. జీవిత భాగస్వామితో చికాకుగా ఉంటారు. తదుపరి మీనరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రయాణంతో ఒత్తిడికి గురవుతారు. క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి. విద్యార్థులు సమయాన్ని వృధా చేస్తారు. జీవిత భాగస్వామితో చికాకుగా ఉంటారు.